నమస్కారం నా ప్రొఫెసర్ జిస్తా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 998 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 10, 2021. టైం వచ్చేసరికి 6:30 PM అవుతుంది. ఇప్పుడు కూడా న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి క్షామి నిన్న టీజ్ చేసింది 10 అని చెప్పేసి. ఈరోజు ఆ 10 ఏదో తెలిసిపోయింది. మార్చ్లో వీళ్ళు రెడ్మీ నోట్ 10 అయితే తీసుకొని రాబోతున్నారు. మార్చ్లో తీసుకొచ్చేదానికి ఇప్పటి నుంచే వీళ్ళు టీజింగ్ అయితే మొదలెట్టేశారు. మోస్ట్లీ రెడ్మీ నోట్ 10 Pro 2 మోడల్స్ అయితే వీళ్ళు తీసుకొని రావచ్చు. రూమర్స్ ప్రకారం అయితే ఒకటి స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్తో, ఇంకోటి స్నాప్డ్రాగన్ 750 కానీ లేకపోతే మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో కానీ రావచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఎంతెంత రేట్లో తీసుకొని వస్తారు వీటిని. 20,000 రూపాయల లోపే మనం మార్కెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం పోకో నుంచి పోకో M3 అనే సేల్కి అయితే తీసుకొని వచ్చారు. ఫస్ట్ సేల్లో 150,000 ఫోన్స్ అమ్మినట్లయితే పోకో అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ సేల్ వచ్చేసరికి దీన్ని ఫిబ్రవరి 16వ తారీఖు అయితే వీళ్ళు పెడుతున్నారు. ఇది 10,000 రూపాయల లోపు మంచి స్పెసిఫికేషన్స్తో తీసుకొని వచ్చారు. ఒకటే ప్రాబ్లం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఏమో ఉంది. మిగతా అన్ని విషయాలు మాత్రం ఫుల్ హెచ్డీ డిస్ప్లే చాలా మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుంది. దీని రివ్యూ మీకు వర్క్ చేస్తున్నా. ఫ్యూచర్లో దీని రివ్యూ అయితే మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి నథింగ్ బ్రాండ్ గురించి తెలిసిందే. OnePlus CEO కాల్పి బయటకు వెళ్ళిపోయి ఇప్పుడు నథింగ్ బ్రాండ్ అయితే పెట్టుకున్నాడు. అండ్ ఇప్పుడు ఈ బ్రాండ్ సంబంధించి నిన్న టీజ్ చేశాడు, ఏదైనా అనౌన్స్మెంట్ ఈరోజు చేస్తామని చెప్పేసి. ఈరోజు అనౌన్స్మెంట్ అయితే చేశారు. వీళ్ళు ఒక వైర్లెస్ ఇయర్ బడ్స్ని తీసుకొని రాబోతున్నట్లు, అది కూడా సమ్మర్లో తీసుకొని రాబోతున్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు ఈ బ్రాండ్లోకి ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. జీవీ నుంచి గూగుల్ ఆల్ఫాబెట్స్ జీవీ నుంచి వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా వచ్చింది. $15 million వరకు జీవీ బ్రాండ్ అయితే నథింగ్ అయితే ఫండ్ అయితే చేసింది. నెక్స్ట్ క్వాల్కామ్ నుంచి ఈరోజు స్నాప్డ్రాగన్ X65 అండ్ X62 5G మోడెమ్స్ని అయితే అనౌన్స్ చేసింది. లాస్ట్ జనరేషన్ X60తో కంపేర్ చేస్తే ఇవి కొద్దిగా బెటర్ అని చెప్పొచ్చు. X65 ముఖ్యంగా ఇది ఫస్ట్ 5G మోడెమ్ అని చెప్పొచ్చు. 10 Gbps స్పీడ్ని అచీవ్ చేసింది. ఇంతకుముందు చూసుకుంటే X60 7.5 Gbps స్పీడ్ మ్యాక్సిమం అచీవ్ చేయగలిగింది. అండ్ X62 వచ్చేసరికి కొద్దిగా ఇది లో ఎండ్, ఇది 4.4 Gbps స్పీడ్ వరకు డౌన్లోడ్ స్పీడ్ అయితే అచీవ్ చేసింది. ఫ్యూచర్లో మనం క్వాల్కామ్ ప్రాసెసర్స్లో మనం ఈ మోడెమ్స్ అయితే చూడొచ్చు, 5G మోడెమ్స్. అండ్ నెక్స్ట్ మనకి ట్విట్టర్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇది ఫార్మర్స్ మనకి ప్రొటెస్ట్ చేస్తున్నారు తెలిసింది, మొత్తం రచరచ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ 1,200 అకౌంట్స్ని బ్యాన్ చేయమని చెప్పేసి, అంటే బ్లాక్ చేయమని చెప్పేసి ట్విట్టర్కి అయితే ఒక లిస్ట్ అయితే ఇచ్చింది. వీళ్ళు దీన్ని నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తున్నారు ఈ ఫార్మర్ ప్రొటెస్ట్ అని చెప్పేసి. సో ట్విట్టర్ అయితే ఈ అకౌంట్స్ని అయితే బ్లాక్ అయితే చేయలేదు. ట్విట్టర్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఒక బ్లాక్ పోస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. వీళ్ళు రిలీజ్ చేసిన పోస్ట్ ప్రకారం చూసుకుంటే అకౌంట్స్ బ్లాక్ చేయడం అనేది ఇండియన్స్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లు ఉంది, మీకు వ్యతిరేకంగా ఉన్నాయి ఈ రూల్స్ అన్ని, అందుకే అకౌంట్స్ బ్యాన్ చేయట్లేదు అని చెప్పేసి ఇప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది. దీని మీద మన మినిస్టర్స్ అయితే స్పందించారు. ట్విట్టర్ మమ్మల్ని మీటింగ్ అయితే అడిగింది. మీటింగ్ జరగక ముందే వీళ్ళు బ్లాగ్ పోస్ట్ రిలీజ్ చేశారు అని చెప్పేసి ట్విట్టర్ అయితే ఇప్పుడు మన మంత్రులు అయితే ఇప్పుడు కొత్త యాప్ని ట్విట్టర్ ఆల్టర్నేట్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్లో ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. యాప్ నేమ్ వచ్చేసరికి కూ యాప్. ఇప్పుడు మన పొలిటీషియన్స్ అయితే ఈ యాప్ సంబంధించి అయితే ట్వీట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఆ యాప్కి యూజ్ చేయమని చెప్పేసి, ఇది ఇండియన్ యాప్, అంటే ట్విట్టర్కి ఆల్టర్నేట్ యాప్ అని చెప్పేసి దీన్ని ప్రమోట్ చేస్తూ అయితే ఉన్నారు. ఇది పెద్ద ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. ఇప్పుడు బ్యాన్ ట్విట్టర్ అని చెప్పేసి కూడా ఈ హ్యాష్ ట్యాగ్లు క్రియేట్ చేస్తున్నారు ట్విట్టర్లో. వాటికి సంబంధించి కూడా మీరు ట్విట్టర్కి వెళ్ళి అయితే చూడొచ్చు. అండ్ చూడాలి ఏమవుతుందో. ఒకవేళ గవర్నమెంట్ మాట వినకపోతే ఏదో ఒకటి చేసి ట్విట్టర్ని కూడా బ్యాన్ చేసేయచ్చు. అప్పుడు మనం ఈ యాప్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఆధార్ యాప్ ఎవరైనా యూజ్ చేస్తుంటే ఆ యాప్ని అన్ఇన్స్టాల్ చేసుకొని ప్లే స్టోర్లో కొత్త వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి ఆధార్ సంస్థ అయితే ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. నెక్స్ట్ మనకి యూఏఈ కూడా మార్స్లోకి అయితే చేరుకుంది. ఇది 5th దేశం అని చెప్పొచ్చు, మార్స్లోకి ఎంటర్ అయింది. వీళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన, అంటే వీళ్ళు పైకి పంపించిన హోప్ ప్రోబ్ మంగళవారం మార్స్ పైకి అయితే చేరుకుంది. ఇది 494 మిలియన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసింది. దీని కాస్ట్ మొత్తం వీళ్ళకి అయింది 1450 crores, అంటే 1,450 కోట్లు ఖర్చు అయింది దీనికి. అండ్ ఇంతకుముందు అమెరికా వెళ్ళింది మార్స్లోకి, అమెరికా తర్వాత రష్యా వెళ్ళిన తర్వాత యూరోప్, 4th ఇండియా, అండ్ 5th ఇప్పుడు యూఏఈ మార్స్లోకి అయితే వెళ్ళింది. నెక్స్ట్ మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI అయితే ఒక ఛాలెంజ్ అయితే ఇచ్చింది. యూపీఐ పేమెంట్స్కి ఆల్టర్నేట్గా ఏమన్నా పేమెంట్ సిస్టమ్స్ని క్రియేట్ చేయగలిగితే క్రియేట్ చేసిన వాళ్ళకి $20,000, అండ్ రన్నర్అప్గా నిలిచిన వాళ్ళకి, అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి
వారికి $10,000 బహుమతిగా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనకి రాజ్యసభలో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రకాష్ జవదేకర్ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి 18+ కంటెంట్ ఎక్కువైపోయింది, బాగా వల్గారిటీ ఎక్కువైపోయింది. సో దీన్ని కత్తిరేయడానికి అయితే మొత్తం ప్రణాళిక రెడీ చేస్తామని చెప్తున్నారు. తొందరలోనే దీన్ని వాడుకలోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రకాష్ జవదేకర్ గారు చెప్తూ ఉన్నారు. ओटीटी प्लेटफॉर्म्स के बारे में रोज हमें बहुत सुझाव और शिकायतें दोनों मिलती, गाइडलाइंस और डायरेक्शंस इस बारे में तैयार लगभग हो गए हैं और जल्दी ही उसको लागू करेंगे. నెక్స్ట్ మనకి ఐక్యూ 7 సంబంధించి ఐక్యూ 7 మార్చ్ ఆర్ ఏప్రిల్లో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఐక్యూ కమింగ్ బ్యాక్ 100% కన్ఫర్మ్ ఇది. సో ఐక్యూ నుంచి మనం చాలా ఫోన్స్ అయితే ఫ్యూచర్లో చూడబోతున్నాం. ఐక్యూ 7 కాదు, ఇంకా కొన్ని ఫోన్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ మనకి షామీ ఒక కొత్త టెక్నాలజీ పేటెంట్ అయితే ఫైల్ చేసింది. ఈ టెక్నాలజీ ఏంటంటే బ్యాటరీ ఉబ్బితే మనకి ఇండికేషన్ అయితే చేస్తూ ఉంటుంది. సో వీళ్ళు బ్యాటరీ కింద ఫిజియో ఎలక్ట్రిక్ సిరామిక్ మెటీరియల్ అయితే ఏదో మొత్తం సిస్టమ్ అయితే ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది ఏం చేస్తుందంటే బ్యాటరీ ఏమన్నా ఉబ్బింది అనుకోండి, అది సిగ్నల్స్ అయితే పాస్ చేస్తుంది. కరెంట్ సిగ్నల్ అని చెప్తున్నారు. అది మనకి చేతిలో షాక్ కొడుతుందో లేకపోతే మనకి ఫోన్లో ఏమైనా ఇండికేట్ చేస్తూ బ్యాటరీ పాడైందని చెప్పేసి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ఒక పేటెంట్ అయితే షామీ అయితే ఫైల్ చేసింది. పేటెంట్ యూస్ చేసి ఫ్యూచర్లో మనం ఉబ్బిన బ్యాటరీలు అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లీక్ స్టార్ మ్యాక్స్ OnePlus 9 Pro బ్యాటరీ సైజ్ అయితే లీక్ చేశాడు. 4500 mAh బ్యాటరీతో రాబోతున్నట్టయితే లీక్ చేశాడు. OnePlus 9 సిరీస్ మోస్ట్లీ మార్చ్లో అయితే మనకు వచ్చేయచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో బార్ కోడ్ స్కానర్ అని చెప్పేసి ఒక పాపులర్ యాప్ అయితే ఉంది. చాలామంది యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తూ వాడుతూ ఉన్నారు, స్కాన్ చేస్తుంటారు బార్ కోడ్స్ని. కాకపోతే ఈ యాప్తో పాటు మీ ఫోన్లోకి వైరస్ కూడా వస్తున్నట్లు నిపుణులు అయితే తెలియజేశారు. దీని మీద గూగుల్ అయితే రియాక్ట్ అయింది. ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి అయితే తొలగించింది. ఈ యాప్ని ఓవరాల్గా 1 కోటి మందికి పైగా యూజ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. సో ఒకవేళ మీరు ఈ యాప్ని యూజ్ చేస్తుంటే మాత్రం ఇన్స్టాల్ చేసుకొని వెంటనే దీన్ని అన్ఇన్స్టాల్ చేసేయండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ వ్యాలంటైన్స్ డే ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంది. 10% అయితే ఐసిఐసిఐ కొటాక్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. మాక్సిమం 2000 వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సెలెక్టెడ్ ఫోన్స్ ఇవి M51, M31s, M31, M21, F41, A71, A51, A31, A21s. సో ఈ ఫోన్స్ మీద అయితే డిస్కౌంట్ అయితే లభిస్తుంది వ్యాలంటైన్స్ డే ఆఫర్ సందర్భంగా. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉంది టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు Exynos 2100 గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. రేపు Dimensity 1000+ గేమింగ్ రివ్యూ అయితే వస్తుంది Realme X7 Pro. ఆ వీడియో చూడాలనుకున్నా కానీ కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అంటే వీళ్ళు ఆ యాప్ వాడుతున్నట్లుగా ఏం యాప్ అది? కుక్కు యాపా? కుక్కునా కోకో? ఆహా కుక్కు 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 కోకిలరా కోతల పిట్ట కోతల. నెక్స్ట్ మనకి రాజ్యసభలో యూనియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ పోడ్కాస్టింగ్ గోడ్కాస్టింగ్ అశ్లీలత ఇంకేంటరా బూతులు తప్పు కదా. మీర్జాపూర్ చూసేవాళ్ళు తప్పు కదా అని చెప్తున్నారు. ఇలా సరిపోయింది. ఓటీటీ యాప్స్లో ఇప్పుడు మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అశ్లీలత, ఇంకేంద్రా ఇంకా మూడోది చెప్పారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో యాప్స్లో చూసుకుంటే మనకి వల్గారిటీ కానీ అశ్లీలత కానీ 18+ కంటెంట్ ఇది ఫస్ట్ ఒక టైం అది ఇది బాగుంది.